చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఊహించుకున్నంత ఊహకందనంత ఏమీ లేదు. అంటే వాళ్ళ అమ్మని వాడు కిడ్నాప్ చేస్తారు, అట్లా పెడతారు కదా. వాళ్ళ రానగాడు కూడా వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరు వాడు ప్రభాస్ గారు పెళ్లి చేసుకొని ఆమెను తీసుకెళ్తారు. అప్పుడు వాడిపైన కక్ష పట్టి వాడిని చంపేసి వాళ్ళని తీసుకుపోతారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు తర్వాత వాళ్ళ శివుడు ఉంటాడు కదా, శివుడు వచ్చి రానగాని చంపేస్తాడు. స్టోరీ ఎంత చెప్పాలని వాళ్ళ కాదు. మూవీ అయితే హైలైట్ ఉందన్నా. అందరూ బాగా చేశారు. అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ సెంటిమెంట్ ఆల్సో. మదర్ సెంటిమెంట్ వాజ్ ఆసమ్. లైక్ ఎవ్రీథింగ్ మదర్కి వైఫ్ బిడ్డకి కాకుండా చనిపోతూ కూడా బాహుబలి గివింగ్ ద ఇంపార్టెన్స్ టు మదర్ వాజ్ వెరీ నైస్. బాగానే ఉంది కానీ టూ లాంగ్ అనిపించింది. అంతా బాగానే ఉంది. రాజమౌళి గారు ముందే చెప్పారు ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. కానీ నెవర్దిలెస్ ఇండియన్ తెలుగు మూవీస్లో ఇంత మంచి మూవీ రావడం ఇట్స్ టూ గుడ్. దీంట్లో తమన్నా రోలే లేదు అసలు. చాలా బాగుంది. అదే ఎమోషన్స్ ఎక్కువైనాయి అండ్ ఫైట్స్ యాక్షన్ సీన్స్ కొంచెం తక్కువైనాయి. పిక్చర్ కొంచెం డ్రాగ్ అనిపించింది. కానీ నెవర్దిలెస్ ఫర్ తెలుగు మూవీ ఇండస్ట్రీ ఈజ్ అ టూ గుడ్. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. కట్టప్ప క్యారెక్టర్ బాగా సీరియస్ మంచి స్టడ్ క్యారెక్టర్ అనుకున్నాం. కానీ కట్టప్ప క్యారెక్టర్ కొంచెం కామెడీ చేసేసరికి కొంచెం తేడా కనిపించింది. అంటే సార్ ఓవరాల్గా సినిమా వెరీ గుడ్ సార్. ఇట్స్ హైట్స్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు జాతిని వరల్డ్ వైడ్గా ఐడెంటిఫై చేసే విధంగా రాజమౌళి గారు రికగ్నైజ్ చేశారు. సో ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ సీ ద మూవీ. రాజమౌళి క్యారెక్టర్ ఈస్ వెరీ గుడ్ సార్. షీఈస్ డామినేటింగ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. నెక్స్ట్ ప్రభాస్ ఈ యాక్షన్ వాయిస్. సో డ్రామా ఈజ్ వెరీ 100% ఈ స్టార్ట్స్ పెడతా ఇన్ డ్రామా అండ్ ఆల్. సో ఇట్స్ టోటల్ ఈజ్ వెరీ నైస్ మూవీ. సినిమా టేకింగ్ బాగుందండి. వాళ్ళు ఫస్ట్ పార్ట్ కంటే దానికి 100 times ఉంది. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సూపర్ మంచి చాలా బాగుంది. లైక్ మొత్తం మూవీ కంక్లూషన్ లా ఉంది. నెక్స్ట్ లెవెల్ మూవీ అండి అసలు. సూపర్. ది ప్రైడ్ ఆఫ్ రాజమౌళి. చాలా బాగుంది అన్న. సినిమా చాలా బాగుంది. రాజమౌళి గారు, అనుష్క గారు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇదే షోలో కూడా మాతో పాటు చూశారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. టోటల్గా రాజమౌళి పనితనం, రాజమౌళిలో ఉండే టోటల్గా ఉండే మైండ్కి సంబంధించిన టోటల్ అవుట్పుట్ని మాకు ప్రత్యేకంగా చాలా బాగా చూపించాడు. బాగుంది. రాజమౌళి సూపర్. ఇంటర్వెల్ బిఫోర్ 20 minutes అయితే అవసరం అవుతుంది. సీరియస్లీ సూపర్. బాగుందండి. చాలా బాగుంది. సూపర్ అన్న. చాలా సూపర్. కట్టప్పని ఎలా చెప్పాడు? సూపర్ అల్టిమేట్ భయ్యా. సూపర్ సినిమా. బాగుంది. సూపర్ మూవీ. సూపర్. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ 100 days. సూపర్ ఉంది సార్. సూపర్ అన్న. బాగుంది. సూపర్ హిట్ మూవీ. సూపర్ అన్న. హైలైట్ అన్న సినిమా. అమరేంద్ర బాహుబలి. జై హో జక్కన్న. సూపర్ హిట్. ఫస్ట్ కన్నా ఇప్పుడు జోక్స్ కామెడీ ఫస్ట్ సారి సాంగ్స్ లేదా ఈసారి జోక్స్ మస్తు హిట్ అవుతుంది. సూపర్. స్టోరీ అంటే మంచిగా ఇప్పుడు కామెడీ కొంచెం కొత్త వెరైటీగా ఫస్ట్ కన్నా ఇప్పుడు మస్తు వెరైటీగా ఉంది. సూపర్ హిట్. బాగుంది సినిమా. చాలా బాగుంది. ఆల్ ఇండియా సూపర్ సక్సెస్ మూవీ. బ్లాక్ బస్టర్. ఒక రేంజ్ లో ఉందన్న మూవీ. సూపర్ అన్న సినిమా పిచ్చెక్కి పోయింది. ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. ఎక్స్ట్రాడినరీ మూవీ. చాలా బాగుంది. అసలు మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్లో కొంతల రాజ్యానికి బాహుబలి వెళ్తాడు మామూలు మనిషిగా. అందులో కామెడీ చాలా బాగుంది. అడివిశేషంతో కామెడీ ఉంది. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. బాహుబలి సింప్లీ రాక్స్. రాజమౌళి అగైన్ తెలుగు ప్రైడ్ సినిమాకి అయితే అగైన్ అందరి క్యారెక్టర్ నచ్చింది. ఎస్పెషల్లీ ప్రభాస్ ఎవ్రీ క్యారెక్టర్ అందరికి. రాణా, ప్రభాస్, అనుష్క అందరు నచ్చారు. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి డిఫరెన్స్ నథింగ్ బట్ వై బాహుబలి కట్టప్ప కిల్ బాహుబలి. దట్స్ సస్పెన్స్ బిహైండ్ దట్. టోటల్ సస్పెన్స్ అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అండ్ రాజమౌళి అగైన్ ప్రూవ్ దట్
ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఇలాంటి సినిమా అసలు లేదు. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. జై మహేష్ మించిపోయింది. సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుంది. చాలా బాగుంది. హైలైట్ ఉందండి. చాలా బాగుంది. చాలా జై మహేష్ జై మహేష్మతి. జై మహేష్ సూపర్. జై మహేష్మతి. జై మహేష్ సూపర్ హిట్. జై మహేష్మతి. జై మహేష్మతి సినిమా అంటే హైలైట్ అని అసలు రాజమౌళి చరిత్రలో చెప్పకూడదు. బాహుబలిని పెంచేసింది. నైస్. రాజమౌళి లాంటి వ్యక్తి మళ్ళీ టాలీవుడ్లో ఇలాంటి దేవుడే పుట్టాలి. ప్రభాస్ కేక సూపర్ మూవీ. సూపర్ హిట్. నువ్వు నా పక్కన ఉన్నంతసేపు కాదు మామ. సారీ. జై మహేష్మతి. సూపర్. జై మహేష్మతి. ఏకన్నా చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. బాహుబలి స్టార్ రెబల్ స్టార్. సూపర్ సూపర్ అండ్ సూపర్. రాజమౌళి తర్వాత ఎవరు లేరు. నా సినిమా సూపర్ హిట్. ఫస్ట్ ఆఫ్ కేకన్నా హిట్ సూపర్ హిట్. జై మహేష్మతి. 200 సినిమా కేక, ప్రభాస్ కేక, జై మహేష్మతి. చాలా బాగుంది. జై మహేష్ సూపర్ హిట్. సూపర్ హిట్. బ్లాక్ బస్టర్. అమరేంద్ర బాహుబలి బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. లాస్ట్ లో పెన్సిల్ టచ్ ఇచ్చాడు. సూపర్ గా ఉంది. ఆ ఫైట్ సీన్స్ సూపర్ హిట్ ఉంది. చాలా 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 బాగుందన్న. సినిమా కాదు బాబు, ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. చాలా చాలా బాగుంది. సూపర్ అన్న. చాలా బాగుంది. ఎక్సలెంట్. సూపర్. బ్లాక్ బస్టర్. సూపర్. సూపర్ ఉందన్న. సూపర్ హిట్. సూపర్ సూపర్. జై మహేష్మతి. సూపర్ కట్టప్ప. జై మహేష్మతి. బాల్. సూపర్ సూపర్ డూపర్ హిట్. ప్రభాస్. జై మహేష్మతి. సూపర్ సూపర్ హిట్. సూపర్ సినిమా మూవీ. సూపర్ ఉంది అన్న. సూపర్ బాగుందండి. చాలా బాగుంది. 100 బాహుబలి చూసినట్టుంది. ఎక్సలెంట్. రాణా హైలైట్. ఎక్సలెంట్. భారతదేశ చరిత్రలో ఇలాంటి సినిమా ఎక్సలెంట్ ఎక్కడా లేదు, రాదు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్గా ఉన్నాయి. అనుష్క యాక్షన్ బాగుంది. సాంగ్స్ అసలు కీరవాణి గారి గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ ఉంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. అరుపులు ఉంది భయ్య. రాజమౌళి టేకింగ్, ప్రభాస్ యాక్షన్ సెక్సీ అసలు చాలా సూపర్ భయ్య. నాకుందా 10 టైమ్స్ బాగుందన్న బాహుబలి. సూపర్. జై మహేష్మతి. బ్లాక్ బస్టర్. చంపేసిన సినిమా. జై అమరేంద్ర బాహుబలి. జై మహేష్మతి. జై మహేష్మతి. సూపర్ హిట్. నుంచి యంగ్ రెబల్ స్టార్ కాదు, ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేశాడు. ప్రభాస్ కాకుండా అన్ని క్యారెక్టర్స్ చాలా తెలుగువాడైనందుకు చాలా గర్వంగా ఉంది రాజమౌళి. ఎన్టీఆర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి నెక్స్ట్.